పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జపమాల ఉద్దేశ్యములు కొన్ని సూచనలు. మొదటిది, పాపాత్ముల మనస్సు మారుట కొరకును, మరియమాత నిష్కలంక హృదయమునకు వ్యతిరేకంగా కట్టుకొనిన పాపముల యొక్క పరిహారము కొరకును యేసు ప్రభు మిక్కిలి పరిశుద్ధమైన దివ్య హృదయమునకు అర్పించి ప్రార్థించుట. దేవుని యందు విశ్వాసం లేని వారికి, ఆయనను ఆరాధించని వారికి, ఆయన యందు నమ్మకం లేని వారికి, ఆయనను ప్రేమించని వారికి మనసు మారునట్లుగా ప్రార్థించుట. రెండవది, పరిశుద్ధ పాపుగారి, పీఠాధిపతుల, గురువుల, కన్యాస్త్రీల, విశ్వాసుల ఉద్దేశముల కొరకును మరియు దైవ పిలుపులను పెంపొందింపచేయగల విశ్వాస జీవితము కొరకు ప్రార్థించుట. మూడవది, పేద ప్రజల అభ్యున్నతికి అంకితమై చేయవలసిన పనులను మరువకుండునట్లుగాను, వృద్ధుల ఎడల సముచితమైన గౌరవ మర్యాదలు పెంపొందినట్లుగాను, ఖైదీల కొరకును, వికలాంగుల కొరకును, వ్యాధిగ్రస్తుల కొరకును, వైద్యశాలలలో ఉన్న అనారోగ్యులందరి కొరకు ప్రార్థించుట. జీవిత భద్రత కొరకును, ముఖ్యముగా గర్భస్థ శిశువుల భద్రత కొరకు ప్రార్థించుట. నాలుగవది, మన విచారణలో మరణించిన విశ్వాసులందరి కొరకును, ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలన్నింటి కొరకు ప్రార్థించుట. ఐదవదిగా, ప్రపంచములో శాంతి సమాధానములు నెలకొనుటకు నీ ప్రేమను పొందుచున్న వారి కొరకు, నీతో కలిసి జపమాల ధ్యానంలో పాల్గొనుచున్న వారి కొరకు ప్రార్థించుట.